నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. పవిత్రమైన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై స్వయంభూగా కొలువు తీరిన కనకదుర్గమ్మ భక్తుల కోరికలను తీర్చి కల్పవల్లిగా విరచిల్లుతుంది. ఇక్కడ అమ్మవారి లడ్డు ప్రసాదానికి విశేష ప్రాధాన్యత ఉంది. కలియుగ వైకుంఠ తిరుమలకు ఏమాత్రం తీసుకునే విధంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఇక్కడ ప్రసాదాన్ని అందిస్తారు. ఇక ఆ జగన్మాతను దర్శించుకున్న తర్వాత భక్తులంతా ప్రసాదాన్ని స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా కొత్త పద్ధతులను అవలంబిస్తూ లడ్డూను తయారు చేస్తారు. అందుకే ఇతర దేవస్థానాలతో పోలిస్తే దుర్గా మల్లేశ్వర స్వామివారి క్షేత్రం మొదటి స్థానంలో నిలుస్తుంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మవారి లడ్డూ ప్రసాదంపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం. హిందూ సాంప్రదాయంలో ప్రసాదానికి చాలా గొప్ప ఆధ్యాత్మికత, సామాజిక ప్రాముఖ్యత ఉంది. ఆ భగవంతుని ఆశీర్వాదాలు ప్రతీకగా ప్రసాదం నిలుస్తుంది. పేద ధనిక సంబంధం లేకుండా భక్తులంతా ఒకే ప్రసాదాన్ని స్వీకరించడం అనేది దేవుని సన్నిధిలో అందరూ ఒకటే సమానమనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే సమాజంలో ప్రజలంతా ఒకటేనని చాటి చెప్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇక దుర్గమ్మ ఆలయాల సందర్శనలో ప్రసాదాల స్వీకరణకు ప్రత్యేక స్థానం ఉంది. ఆగమ శాస్త్ర ప్రకారం అమ్మవారికి అర్చనలు పూర్తి చేసిన తర్వాత ప్రసాదాన్ని నైవేదిస్తారు. ఇక వేద మంత్రోచ్చరణలతో ఆ ప్రసాదం పవిత్రమవుతుంది. అనంతరం ఆ ప్రసాదాన్ని పంపిణీ చేయడం వలన అమ్మవారి కృప భక్తులకు సిద్ధిస్తుందని చెప్తారు. అంటే నైవేద్యంగా ఆ అమ్మకు సమర్పించిన ఆహారాన్ని భక్తులకు పంచినప్పుడు అది ప్రసాదంగా మారుతుందన్నమాట. అయితే ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో లడ్డూ ప్రసాదానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ లడ్డూ ప్రసాద విక్రయాలు 1940 సంవత్సరంలో ప్రారంభించినట్లు చెప్తున్నప్పటికీ అంతకంటే ముందే భక్తులకు ప్రసాద వితరణ జరిగినట్లు చరిత్ర చెప్తుంది. 1940 ఆగస్టు 14న 100 లడ్డూలు విక్రయించి రూ. 200 ఆదాయం పొందినట్లు ఉన్న ఒక రసీదు దేవస్థానంలో రికార్డుల్లో లభ్యమైంది. తొలి రోజులో ఒక్క లడ్డూ ధర రూ. 2 ఉండగా కాలక్రమేణా దాన్ని రూ. 5కు పెంచారు. ప్రస్తుతం రూ. 15కు విక్రయిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూను స్ఫూర్తిగా తీసుకుని రుచి శుచితో అదే స్థాయి ప్రమాణాలు పాటిస్తూ ఉండడంతో భక్తులు అమ్మవారి లడ్డూ ప్రసాదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక దుర్గమ్మ సన్నిధికి భక్తులు రాక రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో ఆలయంలో సౌకర్యాలను మరింతగా విస్తరిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లడ్డూ విక్రయాలు సైతం రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఇక దీంతో ఆలయంలో లడ్డూ పోటు కోసం ప్రత్యేక భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ వసంత మల్లికార్జున స్వామివారి ఆలయ ఆవరణలో లడ్డూ పోటు నిర్వహిస్తుండగా ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకే సిబ్బంది ఈ లడ్డూ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుడతారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ జగన్మాత ప్రసాద తయారీలో నారీ శక్తి శ్రమ ఎక్కువగా ఉంటుంది. శుచిగా స్నానాలు ఆచరించి పోటుకు వచ్చే కార్మికులు అక్కడున్న అమ్మవారి విగ్రహం ఎదుట పూజలు నిర్వహించిన తర్వాత తయారీ ప్రక్రియలో నిమగ్నమవుతారు. ఇక ఈ క్రమంలోనే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరంతరాయంగా లడ్డూ ప్రసాద తయారీ పనులు జరుగుతాయి. ఇక ఆ లడ్డూ కోసం నాణ్యమైన నెయ్యి, శనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులను ఉపయోగిస్తారు. కాగా అమ్మవారి లడ్డూ ప్రసాదం తయారీలో రాజీపడే ప్రసక్తే ఉండదు. నాణ్యతలో తిరుమలకు ఎక్కడా తీసుకునే విధంగా పలు విధానాలను అవలంబిస్తున్నారు. తాజాగా తిరుమల లడ్డు విభాగం నుంచి అధికారులు వచ్చి పలు సూచనలు చేశారని తెలుస్తుంది. ఇక అక్కడ వాడే విధానాన్ని పాటిస్తూ రుచి మరింత పెంచే చర్యలు చేపడుతున్నారు. అత్యాధునిక సాంకేతికతతో నాణ్యత ప్రమాణాలు తయారీని అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఇక ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తజనం ప్రసాదం స్వీకరణకు అంతే ప్రాధాన్యత ఇస్తుంది.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారి లడ్డూ ప్రసాదాలను భారీగా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఇక ఈ నేపథ్యంలో భక్తుల డిమాండ్కు తగ్గట్టుగానే దేవస్థానం కూడా అనేక ఏర్పాట్లు చేస్తుంది. లడ్డూలను భక్తులు తీసుకుని వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా 6 లడ్డూలను కలిపి ఒక బాక్సులో పెట్టి విక్రయిస్తుంది. ఇక దీనిపై భక్తుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఆ దుర్గమ్మ ప్రసాదం అమృతమనే చెప్పాలి.